Hello everyone. Today topic is divisibility rules. First one, divisible by 2. If the number ends with an even number, ఏ నెంబర్ అయినా లాస్ట్లో ఈవెన్ నెంబర్ అనేది ఉంటే అది 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రూల్, డివిజిబుల్ బై 3. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్న డిజిట్స్ అన్న ఒకటే, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ 3, 6, 3. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎన్ని 12 అనేది 3తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 363 నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రూల్, ఇఫ్ ద లాస్ట్ 2 digits మస్ట్ బి డివిజిబుల్ బై 4. ఫర్ ఎగ్జాంపుల్ 64 తీసుకున్నాను. 64 అనేది లాస్ట్ 2 digits 64 అనేది 4తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడండి. 14 4 64. సో 64 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రూల్, లాస్ట్ డివిజిబుల్ బై 5. లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 ఆర్ 5. 25, 20, 45, 40 లాస్ట్ డిజిట్ అనేది 0 అని 5 కానీ ఉంటే అది మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రూల్, 6, రూల్ ఆఫ్ 6. ద నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 2 and 3. 6కి కోఫాక్టర్స్ ఏంటి 2 and 3. సో మనకి ఇచ్చిన నెంబర్ ఏదైనా 2 and 3తో డివిజిబుల్ అవుతా ఆ నెంబర్ అనేది 6తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇవి మనకు తెలిసిన కాన్సెప్ట్సే, కానీ మనం ఇవి తెలిసిన కాన్సెప్ట్సే కానీ లైట్ తీసుకున్నాం అనుకో, మనము ఒక చాలా పెద్ద పెద్ద నెంబర్స్ వస్తాయి, డివిజిబిలిటీ ఎస్ఎస్సిలో వస్తాయి. ఒక చాలా 9 నెంబర్స్ 8 నెంబర్స్ అనేది ఒక సమ్ ఇచ్చి ఇది 6తో డివిజిబుల్ అవుతుందా, 6తో డివిజిబుల్ అవుతుందా, 8తో డివిజిబుల్ అవుతుందా అని క్వశ్చన్స్ ఇస్తారు. అప్పుడు మనకి ఈ రూల్స్ తెలియలేదనుకో అనవసరంగా మనకి స్కోర్ అనేది చేయలేకపోతాం. అక్కడ 0.5తో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఆ పెయిన్ తెలియాలని, ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఒక చిన్న తెలిసిన పాయింటే కానీ నెగ్లిజిబుల్ చేయొద్దు. అన్నీ చిన్న రూల్ అయినా నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్, రూల్ ఆఫ్ 8. లాస్ట్ 3 digits మస్ట్ బి డివిజిబుల్ బై 8. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 7 to 8 తీసుకున్నాం. దాంట్లో లాస్ట్ 3 digits ఏంటి 7 to 8. ఆ 7 to 8 అనే నెంబర్స్ 8తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే మనకు ఆ రూల్ని సాటిస్ఫై చేస్తాం. మనం 4, 5, 7 to 8 అని అంత పెద్ద నెంబర్ ఉంది, అంత పెద్ద నెంబర్ని చూడగానే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇంత పెద్ద నెంబర్ ఉంది, ఇంత క్యాలిక్యులేట్ చేయడానికి చాలా టైం పడుతుందని. మనకు రూల్ తెలిసిపోయిందనుకో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా. నెక్స్ట్ రూల్, రూల్ ఆఫ్ 9. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్ మీన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాము 7, 3, 8. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎన్ని 18. 7 + 3 10, 10 + 6 8, 18. 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో మనము అలా ఫైండ్ అవుట్ చేయాలి. రూల్ ఆఫ్ 10. లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 ఉంది. లాస్ట్ డిజిట్లో 0 ఉంటే ఏదైనా మనకు 10తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రూల్ ఆఫ్ 7. అది చాలా ఎక్కడైనా రూల్ ఆఫ్ 7ని ఎక్స్ప్లెయిన్ చేయరు. రూల్ ఆఫ్ 7 అనేది 24 అనేవి వాటిని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.